అడిగితే గాని అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఒక మాతృమూర్తి దేశ రక్షణ కోసం ఏకంగా 600 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన మహారాణి. అంతేకాకుండా తనకున్న 3 ప్రైవేటు విమానాలను కూడా దేశం కోసం విరాళంగా ఇచ్చారు. 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. మన సైనికులకు ఆయుధాలు కొనేందుకు కూడా నిధులు లేని పరిస్థితి. అలాంటి సమయాల్లో ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఒక మాతృమూర్తి ముందుకొచ్చింది. ఆ మాతృమూర్తి ఎవరో కాదు, దర్బాంగ్ మహారాజ్ కామేశ్వర్ సింగ్ 3వ భార్య. ఆమె కామసుందరీదేవి. కామేశ్వర్ సింగ్ భారతదేశంలో సంపన్న మహారాజుల్లో ఒకరు. దేశం కోసం ఆమె సర్వస్వం అర్పించారు. 1962 యుద్ధంలో ఆ మహారాణి త్యాగం అసమానం. ఆమె ఎప్పుడూ పబ్లిసిటీని కోరుకోలేదు. ప్రభుత్వం నుంచి కనీసం గుర్తింపు కూడా ఆశించలేదు ఆవిడ. కామసుందరీదేవి చేసిన కొన్ని సేవలకు స్పష్టమైన ఆధారాలున్నాయి. మహారాజా మరణం తర్వాత ఆమె కళ్యాణి ఫౌండేషన్ను స్థాపించారు. ఆ ఫౌండేషన్ ద్వారా వేలాది పుస్తకాలతో ఒక గ్రంథాలయం స్థాపించారు. భారతదేశ చరిత్రలో చాలామంది రాజకుటుంబీకులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కామసుందరీదేవి గారు మాత్రం ప్రజా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అందుకే ఆమె పేరు ప్రధాన చరిత్రలో చాలా తక్కువగా వినిపిస్తుంది. కానీ మిథిల ప్రాంతంలో మాత్రం ఆమెను గౌరవంతో గుర్తు చేసుకుంటారు జనం. చరిత్రలో ప్రతి వైరల్ అయిన కథ నిజం కాకపోవచ్చు, కానీ కొంతమంది వ్యక్తులు దేశం కోసం నిజంగానే నిశ్శబ్దంగా సేవలు చేస్తారు. ఆమె గురించి ఉన్న కొన్ని కథలకు పూర్తి ఆధారాలు లేకపోవచ్చు. దేశం మనకేమిచ్చిందనే కంటే దేశానికి మనం ఏమిచ్చామన్నదే గొప్ప విషయం. కానీ దర్బాంగ్ రాజ్ భారత చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం అనేది మాత్రం నిజం. చరిత్రలో ఇలాంటి నిజమైన కథలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.